ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పనా? ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాకముందే జగన్ గారు సిబిఎన్ గారికి చెక్ పెట్టేశారు. సిబిఎన్ గారు ఎలాగ గేమ్ ఆడాలో జగన్ గారు ఆల్రెడీ డిసైడ్ చేశారు. నేను చెప్పేదంతా మీకు నంబర్స్ తో ప్రూవ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు ఈ అసెంబ్లీ సెషన్స్ లో ఎలాంటి డైవర్షన్స్ క్రియేట్ చేసినా, ఆయన గ్యాంగ్ ఎన్ని డాన్సులు వేసి జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి ట్రై చేసినా, పునాదులతో ఆ ఆర్గ్యుమెంట్స్ ని పీకి పక్కన పడేసేలాగా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మన స్టేట్ ఆర్థిక పరిస్థితి, మన స్టేట్ ఫైనాన్సెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందో జగన్ గారు కాగ్ డేటాతో సహా మన ముందు పెట్టేశారు. అండ్ జగన్ గారిలో నాకు నచ్చే క్వాలిటీస్ లో ఇదొకటి, హీ ఫాల్స్ బ్యాక్ ఆన్ టు హిమ్సెల్ఫ్, హిస్ పర్ఫార్మెన్స్ అండ్ రియల్ డేటా. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, సిబిఎన్ గారు ఎప్పుడూ లేనట్టుగా ఫర్ ద ఫస్ట్ టైం మన ఆంధ్రాలోకి రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ ని, రిలీజియన్ బేస్డ్ టాపిక్స్ ని పాలిటిక్స్ లోకి యాక్టివ్ గా సిబిఎన్ గారు ఎందుకు తీసుకొస్తున్నారు తెలుసా? ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ కాకపోయినా రిలీజియస్ బేస్డ్ ఇష్యూస్ ని మనందరికీ పూయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు తెలుసా? ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫ్లాప్ అవుతున్నా కూడా, జంతువులు కొవ్వు కలిసిందని, లోకేష్ గారు పంది మాంసం కలిసిందని, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అట్టర్ ఫ్లాప్ అవుతున్నా కూడా ఇంకా ముందుకెళ్లి బాత్రూములు గడిగే కెమికల్స్ తో తయారు చేశారు అని చెప్పి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదో పెద్ద క్వశ్చన్ ఏంటి విజయ్? ఇండియా మొత్తం హిందుత్వ ట్రెండ్ నడుస్తుంది కదా, ఈయన కూడా ఆ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. జగన్ గారు హిందూ రిలీజియన్ కాదు కాబట్టి ఆయనకి హిందూ ఓటర్స్ కి మధ్యన గ్యాప్ తీసుకురావడానికనో అని గనక మీరు అనుకుంటే మీరందరూ పప్పులో కాలేసినట్టే. మిగతా స్టేట్స్ గురించి నాకు తెలీదు, కానీ సిబిఎన్ గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అనడం, లోకేష్ గారు పంది మాంసం కలిసింది అనడం, దీని వెనక రీజన్ మీరు అనుకునేది కాదు. దీని వెనకున్న అసలు రీజన్ ఈ ఎపిసోడ్ లో మీతో డిస్కస్ చేస్తాను, డేటాతో ప్రూవ్ చేస్తాను. అది చూశాక జగన్ గారు శ్రీశైలంలో జరిగిన ఘోరమైన ఇన్సిడెంట్ మీద ఆయన పెట్టిన రెస్పాన్స్, జగన్ గారు ఆ ఇన్సిడెంట్ పట్ల రెస్పాండ్ అయిన తీరు, దాని మీద నేను కొన్ని క్వశ్చన్స్ జగన్ గారికి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అవి చూసి కన్క్లూడ్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు, అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, జగన్ గారు ఈ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాకముందే, ఈ బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాకముందే, గవర్నర్ గారి స్పీచ్ స్టార్ట్ కాకముందే సిబిఎన్ గారు ఎలాంటి గేమ్ ఆడాలో జగన్ గారు డిసైడ్ చేసి ఆయనకి చెక్ పెట్టేశారు. సిబిఎన్ గారి లేటెస్ట్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని డేటాతో సహా, కాగ్ లెక్కలతో సహా జనాల ముందు, మన ముందు పెట్టేశారు. నేను వాటిని అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూస్తే జగన్ గారి పర్ఫార్మెన్స్ కి సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ కి ఉన్న డిఫరెన్స్ తెలియడమే కాదు, సిబిఎన్ గారి ఫేక్ ప్రాపగెండాస్ వెనకున్న రీజన్ ఏంటి, ఈ యానిమల్ ఫ్యాట్ అని, లోకేష్ గారు పంది మాంసం అని, మనందరికీ మన స్టేట్ లో ఇంకా పనికొచ్చే విషయాలు ఏమీ లేనట్టు వీటి మీదే ఎందుకు ఇంత దాకా లాక్కుంటా వెళ్ళి చివరికి బాత్రూములు గడిగే కెమికల్స్ దాకా ల్యాండ్ అయ్యారు, వీటి వెనకున్న రీజన్ ఏంటి అని మనందరికీ ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోద్ది. చూడండి, ఇది జగన్ గారు షేర్ చేశారు ఆయన ఎక్స్ హ్యాండిల్ లో. సిబిఎన్ గారు లేటెస్ట్ దగ్గర 2 years పర్ఫార్మెన్స్ ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు చూసే ముందు గుర్తుంది కదా, రీసెంట్ గా సిబిఎన్ గారు మన స్టేట్ ఎకానమీ ఎంత అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుందని టమ్కి వేస్తున్నారు, మీకు గుర్తుందిగా. మన స్టేట్ నామినల్ జిఎస్డిపి 11.75% పెరిగిందంట 2024-25 కి, అండ్ 2025-26 సంవత్సరానికి 10.75% పెరిగిందంట నామినల్ జిఎస్డిపి. అంటే 2 years కి దగ్గర 11% క్యాగర్ తో గ్రో అయింది మన స్టేట్ జిఎస్డిపి. అంతేకాదు, మన స్టేట్ అంట ఇండియాలో 3rd ర్యాంక్ అంట రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ లో. ఇది చెప్పింది ఎవరు? కాగో లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ ఏజెన్సీయో, రెప్యూటెడ్ ఏజెన్సీయో కాదు, సిబిఎన్ గారు ఆయనకైనా సృష్టించుకున్న ర్యాంక్ అది. మీరు నమ్మాలనుకుంటే నమ్మండి, నేను మాత్రం నమ్మను. అఫీషియల్ ఆథెంటిక్ సోర్సెస్ లేకుండా నేను నమ్మను. ఎస్పెషల్లీ సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తుందంటే మనం స్క్రూటినీ ఇంకా గట్టిగా చేయాలి. అంటే జగన్ గారికి చేయకూడదని కాదు, జగన్ గారు చేయకుండానే ఆయనకు సోర్సెస్ పట్టుకొచ్చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇంకా టైట్ గా స్క్రూటినీ చేయాలి అని. సరే పోను ఒప్పుకుందాం, సిబిఎన్ గారు చెప్పినట్టే మన స్టేట్ ఇండియా మొత్తంలోనే 3rd ర్యాంక్ రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ లో, అండ్ నామినల్ జిఎస్డిపి గ్రోత్ లో కూడా పరిగెత్తేస్తుంది. అరౌండ్ 11% గ్రోత్ రేట్ ఉందనుకుందాం, జస్ట్ ఫర్ డిస్కషన్ సేక్. మరి ఇంత బాగా మన స్టేట్ పరిగెడుతుంది అంటే మనకి ఆదాయాలు కూడా అదే రకంగా రావాలి కదా. సీఎం గా సిబిఎన్ గారు డబ్బులు ఏమి కాజేయరు కదా. సీఎం గా సిబిఎన్ గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మన స్టేట్ పరిగెడతా ఆ డబ్బులేమి దుబాయ్ కో, సింగపూర్ కో, లండన్ కో ఎత్తుకెళ్ళట్లేదు కదా. ఆ డబ్బులన్నీ మన స్టేట్ ఫైనాన్సెస్ లో ట్యాక్సెస్ రూపంలో కనిపించాలి కదా. ఏది ఈ కాగ్ లెక్కలు చూసి కనిపిస్తున్నాయేమో చూసి చెప్పండి చూద్దాం. మన జిఎస్డిపి అరౌండ్ 11% తో పెరుగుతుంటే మన సేల్స్ ట్యాక్స్ చూడండి, ఫస్ట్ 9 months ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24
వర్సెస్ ఫస్ట్ 9 months ఆఫ్ ఫైనాన్షియల్ 26 2.28% పడిపోయాయి. ఏది మన స్టేట్ 11% జిఎస్డిపి గ్రోత్ రేట్ తో పరిగెడుతుంటే మన సేల్స్ ట్యాక్స్ 2.8% పడిపోయాయి. పెరగాల్సింది పోయి పడిపోయాయి. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, లిక్కర్, వీటి నుంచి మన స్టేట్ ఆదాయం ఎంతో పెరుగుతుంది అనుకుంటే పెరిగింది కేవలం 7.69% మాత్రమే. ఏది ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులాగా కొత్త షాప్స్ పుట్టుకొచ్చి పర్మిట్ రూమ్స్ కి పిచ్చిగా పర్మిషన్స్ ఇచ్చేసి టైమింగ్స్ ఎలా పడితే అలా పెంచేసి ఇవి సరిపోవన్నట్టు ఇల్లీగల్ బెల్ట్ షాప్స్, కల్తీ లిక్కర్ తయారు చేసే లిక్కర్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఎలా బయటపడ్డాయో మనం చూసాం. ఇన్ని గొప్ప సిబిఎన్ గారి మార్క్ ఇన్నోవేషన్స్ జరిగినా కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం గా సిబిఎన్ గారు లిక్కర్ సేల్స్ ని ప్రమోట్ చేసినా కూడా లిక్కర్ నుండి పెరిగిన ఆదాయం 80%, 120% కాదు, కేవలం 7.69% మాత్రమే. ఇంకా చూడండి, స్టేట్ కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ అవి పెరిగింది కేవలం 1.9% మాత్రమే. అంటే చూడండి, ఒక పక్క స్టేట్ పరిగెడుతుంది, విజనరీ అడ్మినిస్ట్రేషన్ అది ఇదని టమ్కి వేస్తా 11%, 12% గ్రోత్ రేట్ చూపిస్తారు. కానీ కాగ్ లెక్కల ప్రకారం స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది కేవలం 1.97% మాత్రమే ఈ టైం పీరియడ్ లో. ఇవన్నీ కూడా సిబిఎన్ గారి సిపాయిలు, ఇంటలెక్చువల్స్ వీళ్ళు ఎవరు క్వశ్చన్ చేయరా? అసలు వాళ్ళు ఏరి ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళంతా ఏమైనా వెకేషన్ కి వెళ్ళారా? వెకేషన్ కి వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వెళ్తారు. 2 ఏళ్ళు దగ్గర 2 ఏళ్ళు వస్తుంది. ఈ ఇంటలెక్చువల్స్, సిపాయిలు అందరూ ఏరి? లేదా ఏమన్నా దీర్ఘ ధ్యాన స్థితికి ఏమైనా వెళ్ళిపోయారా? లేదా కాగ్ని కూడా పేటిఎం అనేస్తారా? సిబిఎన్ గారి గ్యాంగ్ అంతా ఇప్పుడు అనండి. సిబిఎన్ గారి సిపాయిలంతా కాగ్ని పేటిఎం అనండి చూద్దాం. అదొక్కటే మిగిలింది. కాగ్ని కూడా పేటిఎం అని అనండి చూద్దాం. ఐ ఛాలెంజ్. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది మీ అలయన్స్ పార్ట్నర్ మోదీ గారే కదా. ఈ కాగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా. ఒక్కసారి అని చూడండి, కాగ్ని పేటిఎం అని అనండి చూద్దాం. కానీ సిబిఎన్ గారు మాత్రం ఒక దాంట్లో రికార్డు బ్రేక్ చేశారు. అది కూడా చూసే వాళ్ళు, మెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు. అది అప్పులు చేయడంలో. చూడండి, 10.6% కాగర్తో అప్పులు పెరిగాయి. కాదు విజృంభించాయి. ఏ డేటా అయితే ఏంటి విజయ్, పెరిగిందా లేదా? అప్పులైతే ఏంటి, ఏదైతే ఏంటి, పెరిగిందా లేదా? అది చాలు మాకు, మేము పండగ చేసుకుంటాం అంటే నేను చేసేది ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్, సిబిఎన్ గారు అంటేనే డెవలప్మెంట్, సిబిఎన్ గారు అంటేనే క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టే విజనరీ అని అన్నారు కదా. పోనీ అందులో ఏమైనా పర్ఫార్మెన్స్ పెరిగిందో చూద్దాం. చూడండి, క్యాపెక్స్ పెరిగింది కేవలం 0.06%, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కూడా కాదు, నెగ్లిజిబుల్. ఏరి సిబిఎన్ గారి సిపాయిలందరికీ కాస్త ఈ నంబర్స్ చూపించి సిబిఎన్ గారు అంటే విజనరీ, డెవలప్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని టమ్కీ వేసే సిపాయిలందరికీ కాస్త ఇవి చూపించి అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఏంటి అని చెప్పి ఆన్సర్ దొరుకుద్దేమో కనుక్కోండి కొంచెం. ఎందుకని నేను ఎప్పటి నుంచో అడుగుతుంది, 2014 తర్వాత నుండి అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఏంటి అని. మీరు మళ్ళీ హైదరాబాద్ ని కట్టించింది సిబిఎన్ గారే అని పాత సింతకాయ పచ్చడి స్టోరీలు చెప్పకండి. 2014 నుండి అసలు సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఏంటో కాస్త చెప్పండి చూద్దాం, నేను వింటా. సిబిఎన్ గారు మనం ఇండియా మొత్తంలో 3rd ర్యాంక్ అన్నారు కదా ఆయన సొంత లెక్కల ప్రకారం. కానీ ఇదే టైం పీరియడ్ లో మన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ లో ఇండియా వైడ్ మన అసలు పొజిషన్ ఎంతో తెలుసా? 3rd కాదు, 4th కాదు, 5th కాదు, 22nd పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ రేట్ లో. మీకు ఇప్పుడు అర్థమవుతుందా సిబిఎన్ గారు ఎందుకు వీటి నుంచి మన దృష్టిని మరలించి రిలీజియన్ బేస్డ్ టాపిక్స్ ని ఎవిడెన్సెస్ లేకుండా తీసుకొచ్చి మనకు పూయడానికి ట్రై చేస్తున్నారు? జంతువులు కొవ్వు ఉందని సిబిఎన్ గారు, పంది మాంసం కలిసిందని లోకేష్ గారు, వెంకటేశ్వర స్వామి రిలేటెడ్ ఇష్యూ అయినా ఏమాత్రం భయం భక్తి లేకుండా అంత ఆరోగెంట్ గా ఎందుకని రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ ని ఎవిడెన్సెస్ లేకుండా పాలిటిక్స్ లోకి తీసుకొచ్చి మనకు పూస్తున్నారు అంటే దాని వెనక రీజన్ ఇదే. నార్త్ ఇండియాలో హిందుత్వ ట్రెండ్ ఉందనో ఇవేమో కాదు, మిగతా స్టేట్స్ లోనో లేదా మూవీస్ లోనో ఉండొచ్చు. కానీ సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మనందరికీ పూస్తున్న దానికి రీజన్ వాళ్ళు మన స్టేట్ ని గుల్ల చేస్తున్నారు అనేది కాగ్ లెక్కలు బయటికి తీసుకొస్తున్నాయి. వాటిని దాచలేరు. అప్పుడు ఏం చేయగలరు? జనాలకి పనికొచ్చే విషయాల మీద మన స్టేట్ డెవలప్మెంట్ వైపు నుంచి అటెన్షన్ మరలించి ఈ జంతు కొవ్వు, బాత్రూమ్లు గడిగే కెమికల్స్ క్లీన్ చేశారు అనే వాటి మీద మన అటెన్షన్ పంపించాలి. దిస్ ఇస్ మై రీడింగ్. అందుకని మీరు చూడండి, లాస్ట్ కొన్ని వారాల నుండి మన స్టేట్ లో ఇంకా పనికొచ్చే విషయాలు ఏమీ లేనట్టు 24 గంటలు పంది కొవ్వు, పంది మాంసం కలిసిందని లోకేష్ గారు, చివరికి బాత్రూమ్లు గడిగే కెమికల్స్ తయారు చేశారనే స్థాయికి కూడా పడిపోయారు. అందుకనే చూడండి జగన్ గారు ఇక్కడ ఎంత తెలివిగా చేశారో. దిస్ మై రీడింగ్. ఈ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాకముందే ఈ కాగ్ లెక్కల్ని మనతో షేర్ చేసేసి వాళ్ళు ఎలాంటి డైవర్షన్స్ క్రియేట్ చేసినా, ఎలాంటి డాన్స్లు వేసినా వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఈ డేటా పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని చూస్తే వాళ్ళ గేమ్ ప్లాన్ మొత్తం మనకు క్లియర్ గా అర్థమైపోయేలాగా ఈయన గేమ్ ని డిజైన్ చేశారు. దిస్ మై రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మన స్టేట్ దూసుకెళ్లిపోతుంది అని చెప్తున్నారు అనుకోండి, ఈ డేటాతో మనం చూడొచ్చు ఎంత బాగా దూసుకెళ్లిపోతుందో. చూసాంగా 11%, 12% అని డబ్బాలు కొడతారు, కానీ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ అంత పెరిగే 1.97% మాత్రమే. పోనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మేము దూసుకెళ్లిపోతున్నాం అంటే ఆ బండారం కూడా మనకు తెలుసు. అసలు ఎందులోనూ ఏ ఒక్క మెట్రిక్ కూడా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ కి ఫేవరబుల్ గా లేదు. అంతే కదండి, పర్ఫార్మ్ చేస్తే కనిపిస్తాయి, లేకపోతే ఇలా టైం పాస్ చేసుకుంటా ఇలాగ నాన్ ప్రొడక్టివ్ ఇష్యూస్ మీద టైం పాస్ చేస్తూ ఉంటే నంబర్స్ ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి? సో ద పాయింట్ ఇస్, సిబిఎన్ గారు ఎన్ని డైవర్షన్స్ క్రియేట్ చేసినా, ఎన్ని డాన్స్లు వేసినా జగన్ గారు డిజైన్ చేసిన గేమ్ లోనే ఆడాలి. అవన్నీ నెంబర్స్
నంబర్స్ లో చూపించాలి. అండ్ దట్ ఈస్ వై ఐ కాల్ దిస్ అ మాస్టర్ స్ట్రోక్ మూవ్ ఫ్రమ్ జగన్ గారు ఫర్ దీస్ అసెంబ్లీ సెషన్స్. నాకైతే కాక్ డేటా చాలా క్లియర్ గా ఉంది. జగన్ గారు రైట్ టైంలో ఇది మన ముందు తీసుకొచ్చారు. వెల్ ప్లేడ్ జగన్ గారు. ఇప్పుడు జగన్ గారు శ్రీశైలం ఇన్సిడెంట్ మీద ఆయన రెస్పాండ్ అయిన తీరు, దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. శ్రీశైలంలో స్వాముల మీద లాఠీ చార్జ్ జరగడం అనేది ఎప్పుడు జరగల. లాస్ట్ 5 years అనే కాదు, అసలు శ్రీశైలంలో మీరు ఎప్పుడైనా విన్నారా? శ్రీశైలంకి వెళ్ళిన స్వాముల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి రావడం మీరు ఎప్పుడైనా విన్నారా? అంత అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే దాని మీద జగన్ గారు రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఒక్క ట్వీట్. సార్ జగన్ గారు ఒక్క ట్వీట్ ఏంటి సార్ అంటే 2 ట్వీట్లు పెట్టాలా విజయ్ అంటే? కాదు, అసలు ట్వీట్స్ ఎంతమంది చూస్తారు, అది ఎంతమందికి రీచ్ అవుద్ది? అసలు మీరు అపోజిషన్ వాయిస్ గా ట్వీట్స్ పెడితే సరిపోతుందా? మాకంటే కామన్ పీపుల్ కి మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అవచ్చు, ట్వీట్స్ పెట్టడం అవచ్చు, మాకైతే ఓకే. కానీ మీకేంటి సార్? మీరు ఒక ఎక్స్-సీఎం, స్టేట్ లో ఒక మేజర్ అపోజిషన్ వాయిస్, యువర్ అ సీఎం క్యాండిడేట్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్స్, యూ హ్యావ్ అ పార్టీ విత్ ట్రెమెండస్ ఓట్ షేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యువర్ పార్టీ ఇస్ వెల్ ఫండెడ్, యూ హ్యావ్ ఆల్ ద కేపబిలిటీస్ అండ్ రిసోర్సెస్ టు వాయిస్ అవుట్. మీరు ట్వీట్స్ పెట్టుకుంటా కూర్చోవడం ఏంటి సార్? అసలు మీకేనా అర్థం అవుతుందా? పైగా ఇలాగ టెంపుల్స్ మీద ఇన్సిడెంట్స్ జరగడం ఇదేం ఫస్ట్ టైం కాదు. మీరే చెప్తున్నారు తిరుపతిలో 6 చనిపోవడం, తిరుపతి తొక్కిస్లాట్ లో, సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో 7 చనిపోవడం, శ్రీకాకుళం కాశీబుగ్గ టెంపుల్లో 9 మంది చనిపోవడం, ఇప్పుడు ఈ శ్రీశైలంలో స్వాముల మీద లాఠీ చార్జ్, ఇలాంటి మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా వాయిస్ అవుట్ చేయాల్సిన ఇన్సిడెంట్ సార్ ఇది. మాలాంటి కామన్ పీపుల్ ఇలా వాయిస్ అవుట్ చేయడానికి మీరు ఒక ఎక్స్-సీఎం గా, ఇప్పుడున్న మేజర్ అపోజిషన్ ఫోర్స్ గా మీరు వాయిస్ అవుట్ చేయడానికి తేడా లేదా? అసలు మీరు చేస్తే ఏ లెవెల్లో సౌండ్ వస్తుంది? ఎందుకు చేయలేదు సార్? ట్వీట్స్ పెట్టడం ఏంటి సార్ అసలు? సార్ ఇందుకనే నేను మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు అన్న న్యూస్ నేను వినగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎలాగో మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మీడియాతో ఎన్ని రోజులు పెద్దగా ఇంటరాక్ట్ అయింది ఏమీ లేదు. టైమ్లీగా రెస్పాండ్ అవుతా, ఇష్యూ జరిగిన వెంటనే మీరు రెస్పాండ్ అయింది లేదు. ఇప్పుడు ఇష్యూ జరిగితే మీరు దాని మీద ప్రెస్ మీట్ ఎప్పుడో పెడతారు. ఏమన్నా అంటే ఎక్స్ లో ట్వీట్స్ పెడతారు ఈ శ్రీశైలం ఇన్సిడెంట్ మీద పెట్టినట్టు. అసలు ఆ ట్వీట్స్ ఎంతమందికి రీచ్ అవుతాయి, ఎంతమంది చదువుతారు సార్? నేను ఇంకా మీరు అసెంబ్లీకి వెళ్ళను, నాకు టైం ఇవ్వరు, నేను మీడియా ముందే కూర్చొని పబ్లిక్ కన్సర్న్స్ ని వాయిస్ అవుట్ చేస్తాను అని అంటే, సరేలే అక్కడికి వెళ్ళి ఒకళ్ళు తిట్టుకునే బదులు మీడియా ముందు కూర్చొని పబ్లిక్ కన్సర్న్స్ ని వాయిస్ అవుట్ చేస్తాను అంటున్నారు కదా, సర్లే కానివ్వండి అని ఎమ్మెల్యేస్ గా ఎలక్ట్ అయిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు అని అనుకున్నా కూడా సరే అనుకున్నా. కానీ మీరు ఇలాగా ట్వీట్స్ కే పరిమితం అయ్యి ఇష్యూ జరిగిన ఎప్పటికో అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ పెడుతుంటే ఇంకా దేనికి సార్? అందుకనే మీరు అసెంబ్లీకి వెళ్తున్నారని న్యూస్ లో చూసిన వెంటనే నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. చూద్దాం మీరు అసెంబ్లీలో అయినా గట్టిగా ఫైట్ ఇస్తారేమో అని. సో ఫ్రెండ్స్, జగన్ గారు శ్రీశైలం ఇన్సిడెంట్ మీద ఆయన రెస్పాండ్ అయిన తీరు ఎందుకు నా దృష్టిలో కరెక్ట్ కాదో, ఎందుకు సరిపోదో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ప్రెజెంట్ చేశాను. అండ్ సిబిఎన్ గారి అసలు సిసలైన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏంటో చూసాం. లాస్ట్ 20 months లో ఆయన మన స్టేట్ ని ఎక్కడికో తీసుకెళ్లిపారు అనుకుంటే అది వెనక్కి అని కాక్ డేటా చూపించడం మనం చూసాం. అన్ని టక్కుటమార్ విద్యలు ప్రదర్శించి మన స్టేట్ కి పనికొచ్చే విషయాల మీద తప్ప, మన స్టేట్ కి ఆదాయం పెంచే విషయాల మీద తప్ప, స్టేట్ డెవలప్ అయ్యే పనులు తప్ప అన్ని చేస్తున్నారు. అలాంటి గిమ్మిక్స్ సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేయడం కరెక్ట్ కాదు అని మీరు కూడా నాలాగే అనుకుంటే కామెంట్స్ లో నో గిమ్మిక్స్ అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.